హాయ్ అండి అందరికీ. సో వర్షం పడుతుంది అని చెప్పేసి ఈవినింగ్ ఏదైనా స్నాక్ తినాలి అనిపించింది అని చెప్తే నేను గారెలు చేద్దామని ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో ఆల్రెడీ మా ఇంట్లో ఎప్పుడు బియ్యపిండి రైస్ ఫ్లోర్ అనేది ఎప్పుడు రెడీగా ఉంటుందండి. ఎప్పుడైనా ఏదైనా చిన్న చిన్న స్నాక్స్ చేసుకోవడానికి యూజ్ అవుతుందని. సో ఎలాగో రెడీగా ఉంది కదా అని చెప్పేసి గారెలు చేద్దామని చెప్పేసి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. సో రెగ్యులర్గా మా బాబు కోసం ఇంట్లోనే స్నాక్స్ చిన్న చిన్నవి అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటానన్నమాట. సో ఈ గారెల రెసిపీ ఎలా చేశాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఈ ప్రాసెస్ మీకు నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయన్నమాట. సో ముందైతే నేను పచ్చిమిర్చి అండ్ వెల్లుల్లి జీలకర్ర కలిపి ఒక పేస్ట్ లాగా ప్రిపేర్ చేసి పెట్టుకొని అది యాడ్ చేస్తాను. దానికంటే ముందు బియ్యపిండికి కొంచెం కరిగించిన వెన్న బటర్ ఉంటుంది కదా యాడ్ చేసి దాన్ని బియ్యపిండికి అంతా కలిపి ఇలా మనము చేతిలో గట్టిగా తీసుకుంటే ఒక ముద్దలాగా రావాలన్నమాట. సో అలా వచ్చిన తర్వాత దానికి ముందుగా ప్రిపేర్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేసి తగినంత కారము, ఉప్పు, తర్వాత కరివేపాకు సన్నగా తరిగింది, కొత్తిమీర అండ్ జీలకర్ర, తర్వాత నువ్వులు, పల్లీలు ఇవన్నీ కలిపి యాడ్ చేసుకోవాలన్నమాట. పల్లీలు ఏంటంటే మనము దూరగా వేయించుకొని పైన పొట్టు తీసి అవి హోల్ నట్స్ లాగా కాకుండా దాన్ని ఇలా విడదీస్తాం కదా ముక్కలు ముక్కలుగా చేసి, సో అలా చేసి వేసుకోవాలన్నమాట. అలా చేస్తే ఏంటంటే మనం ప్రెసింగ్ చేసినప్పుడు గారెలు అనేవి విరగకుండా ఉంటాయి. సో మంచిగా వాటర్ వేసి ముద్ద అనేది మరీ సాఫ్ట్గా కాకుండా కొంచెం గట్టిగానే ఉండేలాగా తీసుకుంటే ఏంటంటే గారెలు కూడా మంచి క్రిస్పీగా వస్తాయన్నమాట. సో మంచిగా పిండి తడిపి పెట్టుకొని నేనైతే చిన్న చిన్న బాల్స్ లాగా అన్నీ ఒకే సైజులో ఉండేలాగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. సో మన దగ్గర పూరి ప్రెస్ ఉంటుంది కదండి, గారెల ప్రెస్, సో అది యూజ్ చేసి నేను గారెలు అయితే చేశానన్నమాట. సో మా సైడ్ అయితే మేము వీటిని గారప్పాలు అంటాము, గారెలు అంటాము, కొంతమంది చెక్కలు అంటారు. అంటే ఒక్కొక్క రీజియన్లో ఒక్కొక్కలా పిలుస్తుంటారు కదా, మేమైతే గారెలు, గారప్పాలు అంటాం అనమాట. సో ఇవైతే చాలా బాగా టేస్టీగా వచ్చాయన్నమాట. సో ఇలా మనం ప్రెస్ చేసి పెట్టుకున్నాక ఒకటేసారి ఏమంటారు ఒక 2-3 వెంటనే ప్రెస్ చేసుకుంటూ అప్పటికప్పుడు ఫ్రై చేసుకున్నాను అనమాట. సో ఒక ట్రైప్లస్ స్టెయిన్లెస్ స్టీల్ కడాయిలో మన సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేస్తాను నేను జనరల్గా డీప్ ఫ్రైస్కి. సన్ఫ్లవర్ ఆయిల్ వేసి కొంచెం మంచిగా మరిగిన తర్వాత గారెలు అనేవి అప్పటికప్పుడు ప్రెస్ చేస్తూ వేసుకోవాలి. సో మంచి క్రిస్పీ గారెలు అయితే రెడీ అయిపోయాయండి. ఆల్మోస్ట్ ఒక 1/2 kg పిండి కంటే ఎక్కువ చేసినట్టున్నాను నేను. అంటే వెయిట్ చూడలేదు, జస్ట్ గ్లాసెస్ వైజ్ చిన్న 3 గ్లాసెస్ పిండి తీసుకొని అప్పటికప్పుడు చేశాను. బట్ చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగా వచ్చాయన్నమాట. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయన్నమాట.